నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే దిశగా నూతన ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరిగిందని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు అన్నారు। గురువారం పాలకోడేరు మండలం విశాఖోడేరు గ్రామంలో 10,50,00,000 వ్యయంతో చేపట్టనున్న ఫ్లాటెడ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఉపసభాపతి శంకుస్థాపన చేశారు। ఈ కార్యక్రమంలో కలెక్టర్, ఏపీఐఐసి చైర్మన్, ఎమ్మెల్సీ కౌరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ ఏపీఐఐసి ఇండస్ట్రియల్ పార్కుల నిర్మాణాలకు మంచి ఆలోచన అన్నారు। ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఇవి ఎంతగానో తోడ్పడతాయి అన్నారు। యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయని ఏపీఐఐసి ఆలోచన చక్కటి ఆలోచన, కానీ ముందు దారి, ఎందుకంటే 4 నెలల్లో ఇక్కడ ప్రాజెక్ట్ కట్టమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారని చెప్పారు। మరి 4 నెలల్లో వీరు కట్టగలిగినప్పటికీ మరి ప్రజలు ఇక్కడికి రావడానికి రాబోయే రోజుల్లో రింగ్ రోడ్డుకి ఒక 2 నుంచి 3 సంవత్సరాలు పట్టొచ్చు। ఈలోపు ఏ రకంగా మనం ఈ రోడ్ని మోటరబుల్ రోడ్ చేయాలి అంటే, మీరు 10 కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ ఏదో కట్టాలనుకుంటున్నారు, 10 కోట్లు ఖర్చు పెట్టి ఓ 50 లక్షలు ఖర్చు పెడితే వెహికల్స్ రావాలనుకోండి, వచ్చే పరిస్థితి ఉందంటే అది కనీసం అక్కడక్కడ కొంచెం వెహికల్ తప్పుకోవడానికి కొంచెం సపరేట్గా ఒక రౌండ్ అలా ఏర్పాటు చేసి ముందు వెహికల్స్ ఇక్కడికి వచ్చే ఏర్పాటు సైమల్టేనియస్గా చేస్తూ ఉంటే అది ప్రజలకి అందుబాటులో ఉంటుంది। ఫ్లాటెడ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఇప్పటికే 9,50,00,000 నిధులు మంజూరు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు। ఫ్లాటెడ్ కాంప్లెక్స్ ఏర్పాటు చిన్న మధ్య తరహా పారిశ్రామికవేత్తలకు ఉపయోగకరమని అన్నారు। మంత్రి రామరాజు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి ఒక చొప్పున ఈ ఇండస్ట్రియల్ పార్క్స్ నిర్మాణం చేపట్టడం జరిగిందని, ఇప్పటికే 11 నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయని, 39 నిర్మాణాలకు శంకుస్థాపన చేశామని అన్నారు। ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కౌరి శ్రీనివాస్, భీమవరం ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఏపీఐఐసి జిల్లా మేనేజర్ బాబ్జీ, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి మంగపతిరావు, తహసీల్దార్ విజయలక్ష్మి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు। ఇళ్ల స్థలాల అర్హులకు నిబంధనలు సడలించాలని సిపిఎం పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది। ఈ మేరకు గోపాలన్ ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు। అందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసిందని, అందులో భాగంగా మెరక భూమి 5 ఎకరాలు, మాగాణి భూమి 2.5 ఎకరాల లోపు ఉన్న వారందరికీ అర్హులుగా గుర్తిస్తామని చెప్పామని, దీన్ని ఆహ్వానిస్తున్నామని అన్నారు। కానీ తండ్రికి 2-3 కొడుకులు ఉండి 2 లేదా 3 సెంట్లు ఇంటి స్థలం తండ్రికి ఉంటే ఒక కొడుకుని అనర్హునిగా ప్రకటించడం సరైంది కాదని ఆయన అన్నారు। తండ్రి తదనంతరం ఆస్తిలో అతనికి వారసులందరూ హక్కుదారులు అవుతారని, ఇందువల్ల కుటుంబంలో ఘర్షణలు ఏర్పడతాయని అన్నారు। గత ప్రభుత్వంలో అర్హులుగా గుర్తించి ఇళ్ల స్థలాలు కేటాయించిన కాలనీల్లో ఇంకా నిర్మాణం ప్రారంభించిన వారికి ప్రస్తుతం ప్రభుత్వ హామీ ప్రకారం స్థలం ఇవ్వాలని జేఎన్వి గోపాలన్ కోరారు। రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల సందర్భంగా ఏదైతే హామీ ఇచ్చిందో, గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తామని, దానికి సంబంధించి విధి విధానాలు, మార్గదర్శకాలు విడుదల చేసింది। మెట్ట 5 ఎకరాల లోపు ఉన్నవారు, మాగాణి 2.5 ఎకరాల లోపు ఉన్నవారు అందరూ కూడా ఇళ్ల స్థలాలకి అర్హులుగా ప్రకటించారు। ఇది ఆహ్వానించదగ్గ అంశంగానే మేము భావిస్తా ఉన్నాం। అయితే గతం నుంచి వస్తున్నటువంటి సమస్య ఏంటంటే, ఒక తండ్రికి 2 కొడుకులు ఉంటే, తండ్రికి 2 సెంట్లో 3 సెంట్లో ఇంటి స్థలం ఉంటే 2 కొడుకుల్లో ఒక కొడుకుని మినహాయించి స్థలం ఇస్తూ ఉన్నారు। కానీ తండ్రి తదనంతరం 2 కొడుకులు కూడా ఇది వారసత్వ హక్కు అంచేత ఇందులో కూడా నాకు వాటా ఉందని చెప్పేసి 2 కొడుకులు కూడా ఘర్షణ పడడం, దాని మీద కోర్టుల వరకు కూడా వెళ్ళటం, ఇటువంటి సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి। ఇవాళ ప్రభుత్వం చెప్తుందండి, ఒక వ్యక్తికి కానీ అయితే ఒక మహిళ అయినా పురుషుడైనా వాళ్ళ పుట్టిన సంతానానికి అందరికీ కూడా అందరూ వారసులుగా చెప్తా ఉన్నారు। అందరుగా వారసులుగా చెప్తున్నప్పుడు 2 సెంట్లు 3 సెంట్లు కేవలం ఇంటి స్థలం ఉంటే వారి కుమారులకు ఇచ్చేటప్పుడు దాన్ని
మినహాయించడం అన్నది సరైనది కాదు. అందువల్ల తండ్రికి ఆస్తి ఉంటే అది తండ్రి ఆస్తిగానే పరిగణించి కొడుకులకి ఆస్తి లేనట్టుగానే భావించి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో గ్రామాల్లో 3 పట్టణాల్లో 2 అన్నది ఆ ప్రకారంగానే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మార్గదర్శకాల్లో కూడా దీన్ని మార్పు చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం. రెండోది, గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలకి లబ్ధిదారుల్ని ఎంపిక చేసింది. కొంతమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు, కొంతమంది నిర్మాణాలు ప్రారంభించారు. కానీ ఎక్కడైతే కాలనీలు ఏర్పడి ఇంతవరకు నిర్మాణాలు ప్రారంభించిన చోట వారందరికీ కూడా, అటువంటి అర్హులందరికీ కూడా వారికి 3 సెంట్ల కింద, పట్టణాల్లో 2 సెంట్ల కింద మార్పు చేసి వారికి స్థలాలు ఇవ్వాలి. అందువల్ల ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా కొత్తగా ఎవరైతే స్థలాలు ఇస్తున్నారో అటువంటి వారందరికీ కూడా ఇచ్చిన హామీ ప్రకారంగా 3-2 చొప్పున స్థలాలు ఇవ్వాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉంది. అత్తిలి మండలంలో జిల్లా పౌర సరఫరాల అధికారి శివరాం ప్రసాద్, వ్యవసాయ అధికారి టీకే రాజేష్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను, ధాన్యం రాసులను పరిశీలించారు. రైతులందరూ కోసిన వెంటనే తేమ తనిఖీ చేసి 17% ఉన్నప్పుడే మిల్లులకు పంపించాలని, ఎక్కువగా ఎండబెట్టిన నూక శాతం పెరుగుతుందని, రైతులందరూ కోసిన తేమ శాతం ఆర్బీకేల్లో పరిశీలించుకుని వెంటనే మిల్లులకు పంపించాలని తెలియజేశారు. అర్హులైన పేదలు ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకోవాలని అత్తిలి తహసీల్దార్ దస్కవంశీ కోరారు. గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు కేటాయిస్తారని, ఇంతకు ముందు ఎన్నడూ ఇంటి స్థలం పొందని వారు, తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు, ఆధార్ కార్డు కలిగిన వారు, 2.5 ఎకరాల లోపు మాగాణి భూమి కలవారు దరఖాస్తుకు అర్హులని తెలిపారు. గతంలో ఇంటి స్థలం మంజూరయ్యి కేటాయింపు జరగని వారికి కొత్త స్థలాన్ని ఇస్తారని చెప్పారు. గతంలో ఇంటి స్థలం మంజూరై వివిధ కారణాల వల్ల గృహం నిర్మించుకోని వారికి ఆ పట్టా రద్దు చేసి కొత్తగా స్థలం కేటాయిస్తారని అన్నారు. అనర్హులు ఇంటి పట్టా పొందితే వాటిని రద్దు చేస్తారని కూడా తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసిన అపర భగీరథులు సర్ ఆర్థర్ కాటన్ అని అత్తిలి శాఖ గ్రంథాలయాధికారి డి కృష్ణారావు అన్నారు. అత్తిలి గ్రంథాలయంలో కాటన్ జయంతిని నిర్వహించారు. కాటన్ చిత్రానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ధవళేశ్వరం వద్ద బ్యారేజ్ నిర్మాణం ద్వారా ఈ ప్రాంతం బంగారుమయమైందని, ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. రిటైర్డ్ గ్రంథపాలకుడు గంధం శేషవేంద్రరావు, డేవిడ్ రాజు, బి నాగేశ్వరరావు, బి అవతారమూర్తి, వి లక్ష్మణరావు, వెంకట్రామేశ్వరరావు, దుర్గాప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్తిలి కాలువగట్టు వద్ద కాటన్ దొర విగ్రహం వద్ద 222వ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించి మిఠాయిలు పంచారు. కాటన్ విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు గోనా తాతారావు, పూతినీడి తాతారావు, లంకపల్లి వెంకన్న, వైట్ల రామగోవిందరావు, కొరిపల్లి వీర వెంకట సత్యనారాయణ, అనిశెట్టి సత్యరామ కోటేశ్వరరావు, బడేటి సుబ్బారావు, గండి అప్పారావు, రంభ సూరిబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్తిలి వైసీపీ నాయకుడు కుక్కల రమణను మాజీ మంత్రి కారుమూరి పరామర్శించారు. ఇటీవల రమణ తల్లి మృతి చెందింది. వైసీపీ నాయకుడు దామిశెట్టి కృష్ణను కూడా ఆయన తల్లి మృతి చెందిన వల్ల పరామర్శించారు. అత్తిలి వైసీపీ నాయకుడు కోనపరెడ్డి జయరాజును కూడా పరామర్శించారు. ఇటీవల జయరాజు మామ ఎరుబండి వెంకటరామారావు మృతి చెందారు. వారి కుటుంబాన్ని కూడా పరామర్శించారు. ఏఎంసీ మాజీ చైర్మన్ బుద్ధరాతి భరణి ప్రసాద్, కంకటాల సతీష్ మాజీ మంత్రి వెంట ఉన్నారు. అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న మున్సిపల్, పారిశుధ్య, ఇంజనీరింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మున్సిపల్, పారిశుధ్య, ఇంజనీరింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలి. ఆప్కాస్ రద్దు చేస్తే కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలి. రిటైర్మెంట్ వ్యవస్థ 62 పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని, కార్మికుల సంఖ్య పెంచాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 20 సంవత్సరాల కాలం నుండి ఎన్నో ప్రభుత్వాలు మారిన మున్సిపల్ కార్మికుల జీవితాల్లో ఎలాంటి మార్పులు లేవని అన్నారు. ప్రభుత్వమే కనీస వేతనము మరియు చట్టాలు అమలు చేయకపోతే ప్రైవేటు వాళ్లు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. రిటైర్మెంట్ వయసు అయిందని ఎటువంటి పరిహారము ఇవ్వకుండా ఇంటికి పంపిస్తాం అన్యాయము అన్నారు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న వారికి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 20న జరిగే సమ్మెలో కార్మికులందరూ పాల్గొనాలని ప్రతాప్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గార రంగారావు, రమేష్, మంగమ్మ, అయ్యప్ప, కృష్ణబాబు, సుమ, కుమరరాణి, కేశవ, నాగరాజు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జరుగుతున్నటువంటి జాతీయ సమ్మెలో మున్సిపల్ కార్మికులందరూ కూడా సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. ప్రధానంగా మున్సిపల్ కార్మికులకు
సంబంధించి ఏదైతే గత 20 సంవత్సరాలుగా ఇవాళ మున్సిపల్ కార్మికులు పర్మనెంట్ చేస్తామని ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం చేస్తుందని కళ్ళు కాయలు కాసేలాగా చూస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం కూడా మున్సిపల్ కార్మికులతో ఇవాళ పని చేయించుకోవడం తప్ప మున్సిపల్ కార్మికులకు సంబంధించి పర్మనెంట్ అనేటువంటి మాట ఎక్కడా కూడా దానికి అర్థం ఈ రోజుకి రాలేదు. కాబట్టి మున్సిపల్ కార్మికులని వెంటనే పర్మనెంట్ చేయాలని చెప్పి సందర్భంగా మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మున్సిపల్ కార్మికులు చాలామంది వయసు అయిపోయిందని చెప్పి రిటైర్ అయిపోయారని చెప్పి వాళ్ళందరినీ ఇంటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మున్సిపల్ కార్మికులకు సంబంధించి కూడా ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైతే 62 సంవత్సరాలు చేశారో ఆ రకంగా వీళ్ళకి కూడా 62 సంవత్సరాలకు సంబంధించినటువంటి చేయాలని, అలాగే ఆప్కాస్ అనేటువంటి దాన్ని ఇప్పటివరకు వీళ్ళకు ఉన్నటువంటి భద్రత రక్షణగా ఉన్నటువంటి దాన్ని ఇవాళ రద్దు చేయడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మేము వీళ్ళని పర్మనెంట్ చేయండి, తర్వాత ఆప్కాస్ని రద్దు చేసుకోండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జరుగుతున్న తిరంగా యాత్రలో భాగంగా ఆదివారం తణుకులో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి తెలిపారు. భారత సాయుధ దళాల పట్ల కృతజ్ఞతాభావాన్ని వ్యక్తపరిచే విధంగా రాజకీయేతర ఉద్యమంగా ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతుందని, ఇందులో భాగంగా ఈ నెల 18న ఉదయం 8 గంటలకు తణుకు మున్సిపల్ కార్యాలయం నుంచి వెంకటేశ్వర థియేటర్ సెంటర్ వరకు తిరంగా యాత్ర జరుగుతుందని, ఈ యాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఇది పూర్తిగా రాజకీయేతరమైందని, ఎటువంటి రాజకీయ పార్టీల నాయకుల చిహ్నాలు, చిత్రాలు, పోస్టర్లు, ముద్రలు లేకుండా కేవలం జాతీయ పతాకంతోనే యాత్రలో పాల్గొనాలని, ప్రాణత్యాగం చేసిన సైనికుల పట్ల గౌరవాన్ని వ్యక్తపరిచే విధంగా ఈ కార్యక్రమం ఉండాలని ఆయన కోరారు. తణుకు రామకృష్ణ సేవా సమితి, వివేకానంద హ్యూమన్ ఎక్సలెన్స్ సెంటర్ వారి వేసవి శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. సమితి గౌరవాధ్యక్షుడు తాతిన రామబ్రహ్మ, అధ్యక్షుడు భోగవల్లి శ్రీమన్నారాయణ, కార్యదర్శి చిలుకూరి రామకృష్ణ, మహిళా విభాగం కన్వీనర్ చిలుకూరి లక్ష్మీ సుజాత, ముఖ్య అతిథిగా తణుకు శాసనసభ్యుడు ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. విద్యార్థులు నేర్చుకున్న కరాటే, యోగా, డ్రాయింగ్, అబాకస్, వేదిక్ మ్యాథ్స్, హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవింగ్ తదితర అంశాలను విద్యార్థులు ప్రదర్శించారు. పోటీలలో విజేతలకు ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు. రిసోర్స్ పర్సన్లను రాధాకృష్ణ సత్కరించారు. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదం చేస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అక్సింటి రాంబాబు, గోపాల్ రెడ్డి, రామకృష్ణ శ్రీనివాస్, వాసవి తదితరులు పాల్గొన్నారు. తణుకు మండలంలో అర్హత గలవారు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని తహసీల్దార్ అశోక్ వర్మ తెలిపారు. 7 రకాల సర్వీసులు ఓపెన్ అయ్యాయని, వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. తణుకు అత్తిలి మండలంలో లైన్ల మరమ్మతుల నిమిత్తం శుక్రవారం ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నట్లు విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ నరసింహమూర్తి తెలిపారు. తణుకు మండలంలోని రాష్ట్రపతి రోడ్డు, నరేంద్ర సెంటర్, వేల్పూర్ రోడ్డు, వంశ కాలనీ, రైల్వే స్టేషన్, బీవీఎస్సీ బోస్ రోడ్, అత్తిలి మండలంలోని అత్తిలి టౌన్, మంచిలి, పాలూరు, ఆరవల్లి, వరదాళ్లపాలెంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఏలూరు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ నాగప్రభు కుమార్ తణుకు ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రొహిబిషన్ ఎక్సైజ్ నేరములు, గంజాయి, డ్రగ్స్ తదితర నివారణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష చేశారు. పెండింగ్ కేసుల్లో పురోగతిపై కూడా సమీక్ష జరిపారు. త్వరలో అన్ని పెండింగ్ కేసుల్లోనూ ఛార్జ్ షీట్స్ దాఖలు చేయాలని సూచించారు. తణుకు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని ఆంధ్ర డిస్టిలరీస్, వాన్బెర్రీ ప్రైవేట్ లిమిటెడ్లో గల మిథనాల్, ఆర్ఎస్ యూనిట్లలో తనిఖీ నిర్వహించి ఆ యూనిట్లలో మిథనాల్, ఆర్ఎస్ లీకేజీ కాకుండా తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. మిథనాల్, ఆర్ఎస్ యూనిట్ల వారు వారి యూనిట్లలో మిథనాల్, ఆర్ఎస్ దుర్వినియోగం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై వారికి పలు సూచనలు చేశారు. ఆచంట, పెనుగొండ, పెనుమంట్ర, అత్తిలి మండలాల్లో ఒక్కసారిగా వేడి వాతావరణం చల్లబడి ఈదురుగాలులతో పాటు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. వేసవితో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణం చల్లబడడంతో సేద తీరారు. అయితే వరి కోతలు ముగించుకొని ధాన్యపు రాసులు వేసుకున్న వారు మాత్రం ఇబ్బందులు పడ్డారు. పాలకొల్లులో సర్ ఆర్థర్ కాటన్ జయంతి కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించడంతోనే ఉభయ గోదావరి జిల్లాలో కాలువ నిర్మాణానికి కృషి చేసిన మహనీయుడు కాటన్ అన్నారు.
చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుతో పాటు అన్ని కాలువల అభివృద్ధికి కృషి చేస్తున్నారని, నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రంలో కరువు లేకుండా చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని తెలిపారు. కాలువలు, డ్రైన్ల నిర్వహణకు 344 కోట్లు కేటాయించారని, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు కూడా త్వరలోనే అమలు చేస్తామని అన్నారు. సరార్దర్ కాటన్ మహాశయుని జయంతి ఉత్సవాన్ని ఈరోజు మన పాలకొల్లు నియోజకవర్గంలో సాగునీటి సంఘాల అధ్యక్షులు సభ్యులతోటి అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. సరార్దర్ కాటన్ మరి ఏదైతే అక్కడ ధవళేశ్వరం బ్యారేజీ కానీ, అదేవిధంగా అటు కృష్ణా నది మీద అక్కడ ప్రకాశం బ్యారేజీ కానీ నిర్మాణం చేయనటువంటి స్థితిలో ఆ రోజు మనందరికీ తెలుసు, ఉభయ గోదావరి జిల్లాల్లో ఆ రోజు పట్టిడి అన్నం లేక కలగదుంపలు, తేగలు, తాటికాయలు, ఆఖరికి అవి కూడా దొరకకపోతే బంక మట్టిలో మరి పెరుగు కలుపుకుని తిన్నటువంటి రోజులు ఆ రోజు. అటువంటి స్థితిలో కాటన్ మహాశయుడు ధవళేశ్వరం కట్టిన తర్వాతే ఈరోజు ఉభయ గోదావరి జిల్లాలు కూడా పచ్చగా ఉండి మనందరం కూడా 2 పంటలు పండించుకొని 2 పూటల అన్నం తింటున్నామంటే ఆ కాటన్ మహాశయుడి యొక్క పుణ్యం. అందుకే ఆ కాటన్ మహాశయుడి యొక్క మరి జయంతి కానీ, అదేవిధంగా వర్ధంతి కానీ ఘనంగా నిర్వహించుకోవడమే కాదు, ఆ కాటన్ జయంతి యొక్క ఆ కాటన్ మహాశయుని యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం కూడా ఈరోజు రాష్ట్రంలో పనిచేస్తూ ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల పాలనలో రైతును మర్చిపోయినటువంటి ప్రభుత్వం, వ్యవసాయ శాఖను మోతేసేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం, రైతుల్ని దగా మోసం చేసి రైతు వ్యతిరేక విధానాలతో పాలన సాగించింది గత ప్రభుత్వం. ఎందుకంటే ఆ రోజు ఇన్సూరెన్స్ని కట్టడం మర్చిపోయింది, ఇన్పుట్ సబ్సిడీని 20,000 నుంచి 16,000కి రివర్స్లో తగ్గించి రైతుల్ని దగా చేసింది, వ్యవసాయ యాంత్రీకరణ పేరు చెప్పి ఒక బరక ముక్క కూడా 5 సంవత్సరాల్లో ఏ రైతుకి కూడా ఇవ్వనటువంటి దుస్థితి ఆ రోజు మనందరం కూడా చూసాం. ఎక్కడా కూడా మైక్రో న్యూట్రియంట్స్, ఉచితంగా ఇచ్చే న్యూట్రియంట్స్ కూడా రద్దు చేశారు ఆ రోజు. ఇటువంటి రైతు వ్యతిరేక విధానాలతో ధాన్యం అమ్ముకోవాలంటే వారం రోజులు, 10 రోజులు రైస్ మిల్లుల దగ్గర పడిగాపులు కాసేటువంటి పరిస్థితి ఆ రోజు చూసాం. కానీ ఈరోజు రైతు పాలన వచ్చింది. ఇవాళ రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అంటే ఇవాళ ఆంధ్రప్రదేశే దానికి దిక్సూచిలాగా. ఎందుకంటే ఈవేళ 48 గంటల్లో ఇవాళ ధాన్యానికి సొమ్ములు ఇవాళ రైతుల అకౌంట్లో పడుతూ ఉన్నాయి. ఇవాళ టార్గెట్కి మించి ధాన్యం 60 బస్తాలు, 65 బస్తాలు పండించిన ప్రతి ధాన్యం గింజ కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. గతంలో ఎప్పుడూ చేయనటువంటి విధంగా ఇవాళ కొనుగోళ్లు మరి పెరిగాయనంటే ఇవాళ ప్రభుత్వం ఏ మాదిరిగా రైతులకు సేవ చేస్తుందో ఇదే ఒక పెద్ద ఉదాహరణ అని చెప్పి. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు, అది మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు అంటూ మంత్రి రామానాయుడు పట్ల అభిమానం చాటుతున్నారు. పాలకొల్లులో జరిగినటువంటి కోచింగ్ ముగింపు వేడుకల్లో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డిఎస్సి కోచింగ్లో శిక్షణ పొందినటువంటి యువతులు ఆయనను పొగుడుతూ డాన్సులు చేశారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.